శివపార్తి గారు మాట్లాడతారు. మీ దగ్గరకు వస్తా నరసింహరావు గారు. శివపార్తి గారు మాట్లాడతారు. శివపార్తి గారు, సో ఒక నేషనల్ సినారియోలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకోబోతుంది. విజ్డమ్ చౌదరి గారు అంటే విత్ హిస్ 4 decades ఆఫ్ సీనియారిటీ ఆయన హీ కుడ్ అండర్స్టాండ్ నేషనల్ లెవెల్లో పిక్చర్ ఎట్లా మారబోతోంది, కాంగ్రెస్ కూటమి ఎలా బలం పుంజుకుంటుంది, ఆ క్రమంలో వాళ్ళకి ఖచ్చితంగా మన అవసరం పడుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ అవసరం పడుతుంది. సరే, మీరు ఎలాగో స్టాండ్ తీసుకున్నారు బీజేపీతో కలిసి వెళ్ళటానికి, మరి ఈ మీ కూటమిలో ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావచ్చా? చంద్రబాబు గారు ఒకవేళ అటు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని వీరప్ప మొయిలీ గారి ద్వారా సంకేతాలను పంపిస్తున్నది కాంగ్రెస్. అటు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు అని మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ కూటమిలో బీజేపీ ఉంది, రేపు అధికారంలో రాబోతుంది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రం అధికారంలో బీజేపీ భాగమైనప్పుడు కాంగ్రెస్ కి ఎలా సహకరిస్తారండి మీరు? అసలు వాళ్ళెవరో సమాచారం ఇచ్చారు, వీళ్ళెవరో సమాచారం ఇచ్చారంటే అది ఎలా ఉందంటే ఇప్పుడు అసలు ఎలా సహకరిస్తాము? 2018లో ఎలా సహకరించామో 2024 కూడా అలా సహకరించవచ్చు అని, అంటే విత్ మై లిటిల్ విజ్డమ్ చెప్పి ఒకవేళ నేను తప్పైతే క్షమించండి. 2018లో ఎక్కడ సహకరించారు? బీజేపీతోనే ఉన్నారు కదా. అప్పుడు గొడవలు అయినాయి స్పెషల్ స్టేటస్ గురించి, అప్పుడు మధ్యలో కొన్ని వివాదాలు రావడం, అయినప్పటికీ గొడవలు పడుతున్నప్పటికీ బీజేపీతోనే జరిగింది కదా. వాళ్ళ ఫైట్ అంతా జరిగింది బీజేపీతోనే, రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. పెట్టారు. శివపార్తి గారు ఆ పాయింట్ కి వస్తున్నారు. రణదీప్ సూర్జేవాలా అని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, ఆయన కుడిభుజంగా భావిస్తుంటారు. ఆయన వచ్చి మన కరకట్ట ఇంట్లో సమావేశమయ్యారు. ఆయన ఇంకొక 2-3. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ గురించి, లైబ్రరీ గురించి చూసి కూడా పొందారు, ఆశ్చర్యపోయారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి కథనాలు. మీడియాతో మాట్లాడారు. ప్రసాద్ గారే నేను నేషనల్ పాలిటిక్స్ మాట్లాడలేను అన్నారు. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్లను ఢిల్లీ వెళ్ళలేదు, ఆయనే ఢిల్లీయే చంద్రబాబు గారి ఇంటికి వచ్చిందని చెబుతున్నా నేను. ఇంకేంటి, ఇంతకంటే ఏం కావాలి? వచ్చి మాట్లాడారండి. ఇప్పుడు నేషనల్ లీడర్స్ అన్నాక పార్టీల ప్రెసిడెంట్స్ కలుస్తారు, కలిసినంత మాత్రం కలిసిపోయారు లేదా మద్దతు ఇచ్చారు అనుకోకూడదు. పాత సంబంధాలు లేదా పాత పరిచయాలు ఇంకేదో శర్మ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చి జనసేనతో దగ్గరగా ఉన్నాం అనుకోవడానికి లేదు కదా. కాదండి, పాత పరిచయాలు కాదు, పొత్తు కోసం వచ్చారండి. వాళ్ళకి అండర్స్టాండింగ్ కోసం వచ్చారు, చేసుకున్నారు, తెలంగాణలో పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు బయటకు పొత్తు కోసం వచ్చారని మనమేమో లోపల ఇంటర్నల్ డిస్కషన్ మనం చూడలేదు కదండి. వాసు గారు వెళ్ళి దేనికోసం వచ్చారు, మనం మనం కాదు. మీరు వినండి, శాంతంగా వినండి. ఆ విజువల్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఇంకో డిబేట్ లో కూర్చుంది. ఎందుకంటే మీరు నమ్మేట్లేరు, నేను కూడా విజువల్స్ తీసుకొని చూపించే తర్వాత మాట్లాడుకుందాం. స్పెక్యులేషన్స్ అసలు పట్టించుకోనండి. బయట రాస్తారు, తెలుస్తుంది దాని గురించి కాదు. మీరు అలా అంటే నేనేం చెబుతా, వాస్తవం అండి బాబు. పెద్ద మీటింగులు జరిగితే రణదీప్ సూర్జేవాలా వచ్చాడు, ఇంకొక 2-3 సీనియర్ లీడర్స్ వచ్చారు, ఆ ఇంటికి వచ్చారు, మాట్లాడుకున్నారు వాళ్ళు. వాస్తవం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న వాళ్ళు వేరే పార్టీలతో మంతనాలు జరిపారు. దానిలో స్పెక్యులేషన్స్ మనకి నచ్చకపోతే ఆ స్పెక్యులేషన్స్ మనం మాట్లాడుకుంటే ఎట్లా, ఇలాంటివి జరుగుతాయంటున్నారు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. రాజకీయాలు అన్నాక రకరకాల నాయకులు వచ్చి కలుస్తారు. నిర్ణయాలు అనేది తీసుకునే నాయకుల మీద ఉంటది. అది ఇప్పుడు ఆల్రెడీ ఒక భాగస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు రూల్స్ కి విరుద్ధంగా వెళ్తారని నేనైతే అనుకోను. ఇప్పుడు మీరు ఎవరో స్పెక్యులేషన్ వచ్చిన అంత మాత్రాన వచ్చి కలిసినంత మాత్రాన వీళ్ళు ఏదో మద్దతు ఇచ్చేసారనో లేదా వాళ్ళు కలిసి నడవబోతున్నారనో ఇలాంటి మీరు వార్తాపత్రికల్లో మీడియాలో రావడం సహజం, కానీ అలా ఉండదు పరిస్థితి ఎవరికి అని చెప్తున్నా. మాకనే కాదు ఎవరికి ఉండదు అని చెప్తున్నా. రైట్, ఒకసారి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాం. నరసింహరావు గారు చెప్పారు మీరు. వాసు గారు, అబ్కీ బార్ 400 బార్ ఇది దేశవ్యాప్తంగా ఉన్న నినాదం అండి. సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ గారే ఇన్న సభల్లో చెప్పడం జరిగింది. కేవలం బీజేపీకే 370 సీట్లు వస్తున్నాయండి, ఎన్డీఏ కూటమికి 400 పైన దాటుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, మిగతా ప్రతిపక్ష వాళ్ళందరికీ తెలుసు. ఖచ్చితంగా 3వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఆయనే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన నిజం. ఏదో కాంగ్రెస్ కి సీట్లు పెరుగుతాయి అనుకున్నది
ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు లేవు. కాంగ్రెస్ సీట్లు పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వం కూటమిలో ఎప్పుడు బయటకు పోతారో తెలియని పరిస్థితి. అలాంటిది వాళ్ళ సీట్లు కట్టింది కాదు నరసింహరావు గారు, డెమోక్రసీలో మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలని మనసారా కోరుకోవాలి. మనమే 470 ఇస్తాం, మనమే నియంతృత్వంతో పరిపాలిస్తాం అంటే ఇందిరమ్మకి ఏం జరిగింది అప్పట్లో? తర్వాత రాష్ట్రంలో ఎన్టీఆర్ నిరంకుశంగా అప్పుడు మీరు కూడా వైనాడు 175 అన్నప్పుడు మీరు కూడా స్పందించాల్సింది. మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఉండాలి. మీకు వినండి, అందరికీ వర్తిస్తుంది ఇందిరమ్మ దగ్గర నుంచి మొదలెట్టా అంటే ఇవన్నీ ఉంటాయి. సో నరసింహరావు గారు, అప్పుడు నియంత్ర పాలన జరిగేదండి. ఇప్పుడు రామపాలన, ప్రజా సంక్షేమ పాలన జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో గత 10 ఏళ్లలో ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా క్లియర్ చేసింది ఎవరండి? బీజేపీ ఎన్డీఏ కూటమి. ఇవన్నీ కూడా పరిష్కరించింది ఎవరండి? ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. దానికంటే ఎక్కువ సీట్లు ఇస్తారు. మీరు చూసారు 2014లో 2019 ఇప్పుడు 2024లో దానికంటే ఎక్కువ వస్తాయి. కానీ నరసింహరావు గారు ఒక నిమిషం అండి. 2 టర్మ్స్ అయిన తర్వాత న్యాచురల్ గా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ గురించి పండిట్ నెహ్రూయే థర్డ్ టైం వచ్చినట్టున్నాడు. ఆయన ఒక్కరే వచ్చారు. ఆ తర్వాత